ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు శబ్ద శ్రావ్యంలో మీకందరికీ కూడా డమరుగం గురించి తెలియచేస్తూ ఉన్నాను. ఆ ఒక భగవంతుని చేతుల్లో డమరుగం ఉంటుంది. ఆ డమరుగంలో 24 అక్షరాలు వస్తాయి. ఒక్కసారి డమరుగ నాదం ఇలా అనంగానే 24 అక్షరాలు బయటకు వస్తాయి. ఆ అక్షరాలు ఎవరు చెవులో వినబడుతుందో వాళ్ళకి బ్రెయిన్లో ఎన్నో నరాలు జాగ్రత్త వ్యవస్థకు వస్తాయంట. అంటే డమరుగంలో వచ్చే శబ్దం అంత గొప్పది అని అర్థం. అందుకే శివుడి చేతిలో ఉన్న డమరుగం చాలా గొప్పది. అది దదీచి మహర్షి ఎవరైతే ఉంటారో ఆ దదీచి మహర్షి శరీరంలో ఉన్న ఒక బోన్ ఏదైతే ఉంటుందో, వెన్నుపూస ఏదైతే ఉంటుందో దానితో తయారు చేసింటారు ఆ డమరుగం. ఆ డమరుగ నాదానికి చుట్టుపక్కనున్న ఎన్ని అగోచర శక్తులున్నా అవన్నీ పారిపోతాయంట. అంత గొప్పది. శివుడికి డమరుగంతో శబ్దముతో డమరుగ నాదాన్ని చేస్తూ ఉంటే శివుడు తనని తను మరిచిపోయి తాండవాన్ని ఆడుతూ ఉంటాడంట. అంత ఆనందంగా తాండవాన్ని నృత్యాన్ని చేస్తాడంట. కోపం వచ్చినప్పుడు అదే పరమేశ్వరుడు డమరుగ శబ్దాన్ని చేస్తే, ఇక కోపముతో డమరుగ శబ్దాన్ని చేస్తే దాని నుంచి వచ్చే లహరియలు రాక్షసులందరికీ కూడా మూర్ఛ వచ్చి వెళ్ళిపోతారంట. అంటే అంత ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని అర్థం. చాలామంది డమరుగాన్ని ఇంట్లో పెట్టకూడదు అంటారు. నిజంగా అది చాలా అబద్ధం. డమరుగం ఇంట్లో ఉండొచ్చు. డమరుగం ఇంట్లో ఉంటే చాలా మంచిది. డమరుగం నుంచి వచ్చే శబ్దాల్ని వింటూ ఉంటే మన చెవులు ఏవైతే ఉంటాయో శబ్ద లహరియలు ఉంటాయి కదా, చెవులు వీక్ ఉన్నవారు లేదో చెవులకి సంబంధించిన ఏదైనా అనారోగ్యంతో ఉన్నవారు అప్పుడప్పుడు డమరుగ నాదాన్ని వింటూ ఉంటే అది తనంతకు తానే ఆ లహరియలు ఔషధ రూపంగా పనిచేసి చెవులు చక్కగా అవుతాయి అని ఒక నమ్మకం ఉంది. మరియు అమ్మవారి దేవాలయాల్లో ఈ డమరుగాన్ని వాయిస్తూ వస్తే అక్కడ దైవీ శక్తి అనేది ఇంకా పెరుగుతూ ఉంటుందంట. అదే విధానంగా కొన్ని ప్రాంతంలో అమ్మవారికి పువ్వులు అలంకరించి డమరుగ నాదాన్ని చేస్తూ ఉంటే అమ్మవారి శరీరం నుంచి పువ్వులు అలా జారి కిందకు వస్తూ ఉంటాయంట, ఒకటే. అంటే ఆ డమరుగ నాదానికి అమ్మ కూడా నృత్యం చేస్తుంది అని చూపిస్తూ ఉంటుంది. అంత ఆనందాన్ని ఇస్తుంది. ఏ పూజలో అయినా అది పర్టికులర్ శైవ క్షేత్రంలో శివాలయంలో డమరుగనాదం విశేషంగా వాయిస్తూ ఉంటారు. తర్వాత అదే డమరుగం చిన్నది ఉంటుంది, పెద్ద డమరుగము ఉంటుంది. ఆ పెద్ద డమరుగాన్ని ఇలా వాయిస్తూ ఉంటారు. మీరు చూసిండొచ్చు, కాశీ క్షేత్రంలో వెళ్ళినా అక్కడున్న వారు కూడా పూజా సమయంలో సప్తఋషి ఆరతి సమయంలో డమరుగాన్ని ఉపయోగిస్తారు. మరియు మహాకాల్ ఏదైతే ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఉంటాడు కదా, అక్కడ పూజ చేసేటప్పుడు కూడా డమరుగ నాదాన్ని వాయిస్తూ ఉంటారు. అలా డమరుగ నాదం ఎక్కడ వస్తూ ఉంటుందో అక్కడ సాక్షాత్ పరమేశ్వరుడు ఆనంద లహరియల్ని ప్రదర్శిస్తాడు, ఆనంద లహరియల్ని విడుదల చేస్తారు అని అర్థం. అందుకే ఎప్పుడైనా శివాలయంలో డమరుగ నాదాన్ని వినడం కూడా మనకు అదృష్టమే. మరియు మన ఇంట్లో చిన్న డమరుగం శివుడు ముందు పెట్టడం కూడా మనకి అది చాలా పాజిటివ్. ఇవన్నీ కూడా విజ్ఞానమే. అంటే శబ్ద లహరియల నుంచి మనకి ఆరోగ్యానికి మంచిది, ప్రకృతిని శుద్ధి చేస్తుంది, మనిషి స్వభావాన్ని కూడా మార్చేస్తుంది అనేది విజ్ఞానం కూడా తెలియచేస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.